మా గత కొన్ని డేస్‌గా 'దేవరా' మూవీ మీద నెగటివిటీ జరుగుతూనే ఉంది. సో, ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీ ఇచ్చేలాగా ఓన్లీ నిజాలు మాత్రమే మాట్లాడుకుందాము. ఇంక్లూడింగ్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు మావా. యాజ్ అన్ ఆడియన్‌గా నాకు అనిపించింది షేర్ చేసుకుంటా. సో, ఇంక మ్యాటర్‌లోకి వెళ్తే అసలు 'దేవరా' మీద ఎందుకింత నెగటివిటీ? దీనికి ఆన్సర్ రాజమౌళి ఎఫెక్ట్ అని అందరిలాగా నేను చెప్పను. ఎందుకంటే రాజమౌళి ఎఫెక్ట్‌కి ఈ మూవీ మీద నెగటివిటీకి అసలు సంబంధమే లేదు. బట్ రాజమౌళి ఎఫెక్ట్ని వాడుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది మాత్రం ఒక వర్గానికి చెందిన మనుషులు. సమ్టైమ్స్ దే కాల్డ్ యాజ్ పెయిడ్ మీడియా ఆల్సో. ఇది నేను ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అని చేయట్లేదు మావా. మీకే తెలుసు ఇది నిజమని. సో, కావాలని కొంతమంది 'దేవరా' మూవీ పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. పాదకట్టం 2.0 లోడింగ్ అని సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేస్తున్నారు. అసలు 300 కోట్ల బడ్జెట్ పెట్టి మళ్ళీ అదే పాదకట్టం తీయడానికి కొరటాల శివ ఏమైనా పిచ్చోడా? ఒప్పుకోవడానికి తారక్ అన్నకి ఏమైనా స్టోరీ సెలెక్షన్ రాదా? టు బీ ఫ్రాంక్, స్టోరీ సెలెక్షన్లో తారక్ అన్నను మించిన హీరో మన టాలీవుడ్లోని టైర్ 1 హీరోలలో ఎవరైనా ఉన్నారా? దీనికి లేరనే ఆన్సర్ వచ్చింది మావా. సో, జస్ట్ 2.5 మినిట్స్ ట్రైలర్ చూసి స్టోరీ ప్రెడిక్ట్ చేసి ఈ మూవీ వేస్ట్రా అని చెప్పేయడం కరెక్ట్ కాదు మావా. సో, ఇప్పటికైనా కొంచెం రియాలిటీలోకి రండి. ఇకపోతే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, అఫ్కోర్స్ అందరూ అంటున్నట్టు రాజమౌళి ఫార్ములా. దీని గురించి అందరికీ తెలిసిందే. రాజమౌళి హీరోకి నెక్స్ట్ మూవీ 100% ఫ్లాప్ అయ్యిద్ది అని రీసెంట్గా ఆచార్యతో కూడా ప్రూవ్ అయ్యింది. కానీ ఇక్కడ ఒక పాజిటివ్ మిత్ ఉంది మావా. అదేంటంటే, స్టార్ట్ చేసిన దానితోనే ఏ మిత్ అయినా ఎండ్ అయ్యిద్ది అని ఒక మిత్ ఉంది. సో, ఇక్కడ రాజమౌళి సెంటిమెంటు తారక్ అన్నతో స్టార్ట్ అయ్యింది కాబట్టి మళ్ళీ అది తారక్ అన్నతోనే ఎండ్ అయ్యిద్దేమో అని అందరి ఆశ. ఇంకో బ్యాడ్ సైన్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ అయిన కొరటాల మూవీ. హిట్స్ వచ్చిన అన్ని మూవీస్ మన డిఎస్పీఏ మ్యూజిక్ ఇచ్చాడు మావా. ఫస్ట్ టైము ఆచార్యకి మణిశర్మ గారిని పెట్టి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు. ఆ మూవీ కాస్త అటర్ ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్తో ఈ మూవీ తీశారు. మ్యూజిక్ ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు మావా. మరి రిజల్ట్ ఏమవుతుందో వెయిట్ చేయక తప్పదు. మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో మ్యాటర్ వచ్చేసి విఎఫ్ఎక్స్ చాలా వరకు బాగున్నాయి. బట్ అక్కడక్కడ కొంచెం ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వచ్చింది. బికాజ్ మనం ఈ ట్రైలర్ని మొబైల్లో చూస్తున్నప్పుడు మన మొబైల్ ఆర్ అదర్ డివైజెస్ హెచ్డిఆర్ కంటెంట్కి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే ఆ వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. బికాస్ ట్రైలర్ మనకి హెచ్డిఆర్లో రిలీజ్ చేశారు. అయినా సరే మనకి ఆ ఫీలింగ్ రావట్లేదు అంటే అది మూవీని మూవీలాగే చూడాలి. ఎంజాయ్ చేసి బయటికి రావాలి. మనం బాలయ్య మూవీకి ఫైట్స్ ఎలా ఎంజాయ్ చేస్తామో ప్రతి మూవీని అలానే ఎంజాయ్ చేయాలి. మూవీని ఎంజాయ్ చేయడం ఆపేసి తప్పులు వెతకడం మొదలు పెడితే ఏ మూవీకి కూడా ప్రాపర్ హిట్ ఉండేదే కాదు. విఎఫ్ఎక్స్ పిక్స్లో వరస్ట్గా ఉంటే దాన్ని గురించి మాట్లాడుకోవడంలో తప్పు లేదు. బట్ 'దేవరా' ట్రైలర్లో 95% విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. బట్ కొంతమంది కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఇక నెక్స్ట్ మ్యాటర్కి వెళ్తే అనిరుద్ధ్ మ్యూజిక్ మావా. ఇది గుడ్ అని చెప్పలేము, అలాగని బ్యాడ్ అని కూడా చెప్పలేము. ఎందుకు చెప్తా వినండి. రిలీజ్ అయిన 3 సాంగ్స్ ఫస్ట్ బాగోలేదని టాక్ వచ్చింది. తర్వాత స్లోగా జనాలకి నచ్చింది. పర్సనల్గా నాకైతే స్టార్టింగ్లో వచ్చిన అనౌన్స్మెంట్ గ్లిమ్స్ బీజిఎం పిచ్చగా నచ్చింది. బట్ అదే బీజిఎంని మాడిఫై చేసి రిపీటెడ్గా వాడడం వల్ల కొంత నెగిటివిటీ జనాలకి పెరిగింది. అండ్ మూవీకి అండ్ అనిరుద్ధ్ ఇచ్చే మ్యూజిక్కి సింక్ అవ్వట్లేదు అనే థాట్ నా మైండ్లో ఎప్పటి నుంచో కొట్టేస్తుంది మావా. అంతెందుకు మావా, ట్రైలర్లో రెడ్ సీ బీజిఎం మొన్న రిలీజ్ చేశారుగా, అది ఓన్లీ ఆడియో విన్నప్పుడు వచ్చిన ఫీల్ చాలా హై ఇచ్చింది మావా. బట్ ఫస్ట్ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకెందుకో ఆ ఫీల్ మిస్ అయ్యాను. బికాజ్ ఆ మ్యూజిక్ ఆ ట్రైలర్కి ఎక్కడో మ్యాచ్ అవ్వలేదేమో అని ఒక చిన్న ఫీల్ వచ్చింది. మేబీ నాకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా అలా అనిపించుండొచ్చు. బట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇకపోతే తెలుగులో అనిరుద్ధ్కి ప్రాపర్ హిట్ లేదు మావా. అన్నీ మెల్లగా క్లిక్ అయినవే, ఇంక్లూడింగ్ జెర్సీ. ఇంకా ఈ మూవీకి కూడా క్లిక్ అవ్వకపోతే అనిరుద్ధ్కి తెలుగు ఛాన్సెస్ రావడం చాలా కష్టం. ఇంకో మేజర్ మిత్ ఉంది మావా, ఇది కొంచెం పాజిటివ్ది. అదే ఎన్టీఆర్ ప్లస్ ఫ్లాప్ డైరెక్టర్ ఈక్వల్స్ టు బ్లాక్ బస్టర్ హిట్.
ప్రీవియస్గా తారక్ అన్న మూవీస్ చూస్తే అన్ని ఫ్లాప్ డైరెక్టర్స్తో తీసినవే ఎక్సెప్ట్ జనతా గ్యారేజ్. ఫ్యాన్స్కి హై ఇచ్చే ఇంకో మిత్ కూడా ఉంది మామ, అదే మెగా మిత్. ఎన్టీఆర్ వర్క్ చేసిన ఫ్లాప్ డైరెక్టర్స్ అందరూ మ్యాక్సిమం వాళ్ళ ప్రీవియస్ మూవీ మెగా కాంపౌండ్లోదే. సో ఈ మిత్ కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నెక్స్ట్ వన్ మనందరి ఫేవరెట్ మిత్, జూనియర్ ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్. ఈ మధ్య జరిగిన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్లో తారక్ కన్నా కాలర్ డైలాగ్ మళ్ళీ యూజ్ చేశాడు. సో ఈ సెంటిమెంట్ కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను తారక్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ని. ఎంతలా అంటే నా గుండెల్లో కూడా జై ఎన్టీఆర్ అని ఉండిద్ది మామ. దేవర ప్రీమియర్ షో కోసం ఈగర్లే వెయిట్ చేస్తున్నా. సో ఈ వీడియోలో నేను ఎక్కడైనా ఎటువైపైనా ఫేవర్గా మాట్లాడినట్టు ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, కొట్టేసుకుందాం. సో ఈ వీడియో ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, యాజ్ ఎన్ ఆడియన్గా నాకు అనిపించింది అండ్ నేను అనాలిసిస్ చేసి చెప్పినవి మీతో షేర్ చేసుకున్నాను అంతే. ఈ వీడియోలో ఇంకా మిస్ చేసిన టాపిక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి చూస్తాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని రెడీగా ఉండండి మావా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.